హలో ఎవ్రీవన్. సో అవెంజర్స్ డూమ్స్డే రాబోతుంది. అండ్ దానికి సంబంధించి ఇంటర్నెట్ మొత్తం కంటిన్యూస్లీ ఏవో రూమర్స్, స్పెక్యులేషన్స్, లీక్స్ అవన్నీ వస్తానే ఉన్నాయి. బట్ పాస్ట్ 2 days నుంచి ఒక పర్ఫెక్ట్ సినాప్సిస్ మూవీది అది లీక్ అయింది. అండ్ అకార్డింగ్ టు అనలిస్ట్ అండ్ వీళ్ళ ప్రకారం దట్ ఈస్ ఆల్మోస్ట్ 100% ట్రూ. సో అందుకే మోస్ట్లీ అందరూ అనుకుంటున్నారు మూవీలో కూడా మనం ఈ సినాప్సిస్ ఒక కన్ఫర్మ్డ్ వర్షన్ కానీ ఇంకేదైనా వర్షన్ చూస్తాము. బట్ కోర్ అయితే ఇదే ఉండొచ్చు అని చెప్పి పెద్ద టాక్ ఉంది. సో ఎంత జరిగాక అసలు ఆ సినాప్సిస్ ఏంటి, ఇవన్నీ లెటర్స్ డిస్కస్. దాంతోపాటు ఇంకా మనం రీసెంట్గా చూసిన ఇంట్రెస్టింగ్ లీక్స్ ఏంటి, ఏం పాసిబుల్ అవ్వచ్చు, ఇవన్నీ ఈ వీడియోలో లెటర్స్ డిస్కస్. సో ఆ లీక్ ప్రకారం మూవీ స్టార్టింగ్ లో వూల్వరిన్ అండ్ డెడ్పూల్ బీస్ట్ తయారు చేసిన ఒక బాంబ్ తీసుకుని టోబీ మెగ్వైర్ ఉన్న స్పైడర్మ్యాన్ యూనివర్స్ కు వెళ్తారు. ఎందుకంటే అక్కడ ఇన్కర్షన్స్ జరుగుతుంది. సో టోబీ మెగ్వైర్ స్పైడర్మ్యాన్ అర్త్ ఏదైతే ఉందో అది వాళ్ళ అర్త్ తో కొలైడ్ అయ్యి ఇన్కర్షన్ అక్కడ క్రియేట్ అవ్వచ్చు. సో అందుకే ఇక్కడ బీస్ట్ ఆర్ ఎక్స్మెన్ వాళ్ళు ఒక బాంబ్ అనేది తయారు చేశారు. అది తీసుకువెళ్ళి టోబీ మెగ్వైర్ స్పైడర్మ్యాన్ అర్త్ ఏదైతే ఉందో ఆర్ వాళ్ళ యూనివర్స్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయడానికి. సో అందుకే వూల్వరిన్ డెడ్పూల్ ఆ బాంబ్ తీసుకుని ఆ అర్త్ కి వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆబ్వియస్లీ అక్కడ టోబీ మెగ్వైర్ స్పైడర్మ్యాన్ ఉన్నాడు. సో తాను వీళ్ళిద్దరితో చాలా దారుణమైన ఫైట్ చేస్తారంట. ఇన్ఫాక్ట్ ఈ రూమర్ ఏదైతే ఉందో టోబీ మెగ్వైర్ స్పైడర్మ్యాన్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడ మనం టోబీ మెగ్వైర్ స్పైడర్మ్యాన్ ని వూల్వరిన్ తో ఫైట్ చేస్తూ చూడొచ్చు అనే రూమర్ యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఉంది. సో ఇది మాత్రం డెఫినెట్లీ అలాగే ఉండొచ్చు. సో ఇక్కడ తను ఎంత ఫైట్ చేసినా లాస్ట్ లో వూల్వరిన్ ఎలాగోలా బాంబ్ అనేది ప్లాన్ చేస్తాడంట. సో ఆ బాంబ్ ప్లాన్ చేశాక తను మాత్రం అక్కడే ఉండిపోతాడు. కానీ డెడ్పూల్ మాత్రం అక్కడ నుంచి తప్పించుకుంటాడు. సో అక్కడ ఉన్నాక ఆ బాంబ్ అనేది బ్లాస్ట్ అవుద్ది. అలా టోబీ మెగ్వైర్ స్పైడర్మ్యాన్ యూనివర్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోద్దంట. ఇదంతా మూవీ ఆల్మోస్ట్ స్టార్టింగ్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ డిస్ట్రక్షన్ ఏదైతే ఉందో చార్ల్స్ జేవియర్ వేరే ఇంకో వైపు నుంచి చూస్తూ ఉంటాడంట. బట్ హీ థింక్స్ దట్ ఈ ఆప్షన్ తప్ప మన దగ్గర ఈ ఇన్కర్షన్ ఆపడానికి ఇంకేదీ లేదు. సో అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పి తను అనుకుంటాడు. సో ఇది ఆల్మోస్ట్ మూవీ స్టార్టింగ్ సీక్వెన్స్ అనేది ఉండొచ్చు. దీని తర్వాత నుంచి మళ్ళీ మనకి ఫ్లాష్ బ్యాక్ తీసుకువెళ్లారు. టోనీస్ ఫ్యూనరల్ ఏదైతే జరిగిందో మన ఆ సీన్ తీసుకెళ్లారు. అక్కడ మళ్ళీ మనం స్టీవ్ రాజర్స్ ని అందరితో మాట్లాడి ఆ స్టోన్స్ తీసుకువెళ్తాం చూడొచ్చు. సో వి ఆల్ నో అలా తీసుకువెళ్తాను అక్కడే ఉండిపోయి పెగీతో కలిసి ఉంటాడు. అండ్ వాళ్ళిద్దరికి జిమ్ అనే కొడుకు పుడతాడంట. సో మూవీలో కూడా మనకి మళ్ళీ అదే సీక్వెన్స్ చూపిస్తారంట. బట్ ఇంట్రెస్టింగ్లీ ఇక్కడ మధ్యలో సడన్ గా లోకి వస్తాడు. అండ్ ఈ లోకి కూడా స్పెసిఫిక్ గా లోకి సీజన్ 2 ఏదైతే ఉందో దాని ముందు లోకి. బికాస్ తను వచ్చి స్టీవ్ తో అంటాడు, నువ్వు ఈ యూనివర్స్ ఆర్ నువ్వు ఇలా పాస్ట్ కి వచ్చి ఇక్కడ ఉండకూడదు, నువ్వు ఇలా ఉండటం వల్ల బ్రాంచ్ టైం అనేది క్రియేట్ అయింది, దాంతో టీవీ వాళ్ళు వచ్చి మొత్తం టైం లైన్ ని చంపేస్తారు. సో అందుకే వెంటనే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి లోకి అక్కడ స్టీవ్ చెప్తారంట. సో దాంతో స్టీవ్ కూడా లోకి మాట నమ్మి లోకితో పాటు కలిసి వస్తాడు. సో ఇక్కడ లోకి స్టీవ్ ఫ్యామిలీని అసలు స్టీవ్ అనే వ్యక్తి లేని యూనివర్స్ కి తెద్దామని ట్రై చేస్తాడు. అండ్ దట్ ఈస్ నన్ అదర్ దెన్ ఫెంటాస్టిక్ ఫోర్ యూనివర్స్. బికాస్ మనం ఆల్రెడీ ఆ యూనివర్స్ చూసాము. అక్కడ అవెంజర్స్ కానీ వీళ్ళెవ్వరూ లేరు. అక్కడ ఓన్లీ సూపర్ హీరోస్ అలా ఫెంటాస్టిక్ 4. సో అక్కడ స్టీవ్ రాజర్స్ ఈ క్యారెక్టర్ ఏది లేదు కాబట్టి లోకి స్టీవ్ రాజర్స్ ని ఆ యూనివర్స్ కి తీసుకువెళ్తాడు. అండ్ అక్కడ స్టీవ్ ఆల్మోస్ట్ 10 years ఉంటాడంట. ఈ తర్వాత మళ్ళీ మనకి సూజన్ ఏదైతే మనం ఫెంటాస్టిక్ 4 లాస్ట్ లో చూసామో ఆ సీన్ దగ్గరికి తీసుకువెళ్తారు. సో ఇక్కడ చూస్తున్నప్పుడు మనకు అర్థమైంది దట్ సూజన్ ఆల్రెడీ డాక్టర్ డూమ్ ఎవరో ముందు నుంచే తెలుసు. సో అందుకే తాను డాక్టర్ డూమ్ తో మాట్లాడుతుందంట. సో అప్పుడే డాక్టర్ డూమ్ చెప్తాడు, ఇలా మీ యూనివర్స్ ఏదైతే ఉందో అది కొన్ని పరిస్థితుల మూలాన ఇన్కర్షన్ గురవుతుంది. కానీ అసలు ఇదంతా ఆపాలంటే వెంటనే వాళ్ళు 616 అర్త్ కు వెళ్ళాలని డాక్టర్ డూమ్ చెప్తాడు. దాంతోపాటు డూమ్ అంటాడు, మీ యూనివర్స్ లో ఆ యూనివర్స్ నుంచి ఎవరైనా వచ్చి ఉంటున్నారా అని చెప్పి రీడ్ని అడుగుతాడు. దాంతో రీడ్ ఒక మిషన్ క్రియేట్ చేసి మొత్తం స్కాన్ అనేది చేస్తాడు. అప్పుడు రీడ్ ఫెంటాస్టిక్ 4 కి అర్థమైంది దట్ క్యాప్టెన్ అమెరికా ఆర్ స్టీవ్ రాజర్స్ ఎప్పటి నుంచో వాళ్ళ యూనివర్స్ లో ఉంటున్నాడని. ఇంకా దాంతో వీళ్ళందరూ వెంటనే వెళ్ళి స్టీవ్ రాజర్స్ ని కలుస్తారు. అండ్ తనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు, మేము మీ యూనివర్స్ కి వెళ్దామని అనుకుంటున్నాము. సో అక్కడికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని నమ్మరు. సో అందుకే నువ్వు కనుక ఉంటే వాళ్ళని మాట నమ్ముతారు కాబట్టి స్టీవ్ రాజర్స్ ని వాళ్ళు హెల్ప్ అనేది అడుగుతారు. అండ్ మొత్తం వెనక స్టీవ్ రాజర్స్ కూడా సరే అని చెప్పి వాళ్ళతో కలిసి 616 అర్త్కి వస్తాడంట. అక్కడికి వచ్చాక నిజంగానే వాళ్ళు అనుకున్నట్టే స్టీవ్ రాజర్స్ వీళ్ళందరికీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సరే చెప్తున్నది క్యాప్టెన్ అమెరికా స్టీవ్ రాజర్స్ కాబట్టి నమ్ముతారంట. అండ్ డోంట్ నో సమ్ హౌ వీళ్ళ ప్లాన్ ప్రకారం వీళ్ళు నెక్స్ట్ ఎక్స్మెన్ టైం లైన్ కి వెళ్ళాలి. అండ్ అనుకున్నట్టే అక్కడికి వెళ్తే వీళ్ళు అవెంజర్స్ ఒప్పుకున్నంత ఈజీగా ఎక్స్మెన్ వాళ్ళు ఒప్పుకోరంట. బికాస్ ఆల్రెడీ వాళ్ళు ఈ ఎన్కర్షన్స్ చాలా చూసారంట. అంటే వీళ్ళు అర్త్ ని డిస్ట్రాయ్ చేయడానికి ఆల్రెడీ చాలా మంది వచ్చి వీళ్ళతో ఫైట్ చేశారు. బట్ స్టిల్ అయినా సరే ఎక్స్మెన్ వాళ్ళు ఎలాగోలా వాళ్ళందరినీ ఆపారు. సో ఆల్రెడీ వాళ్ళు ఇవన్నీ చూశారు కాబట్టి ఎప్పుడైతే డూమ్, ఫెంటాస్టిక్ 4, అవెంజర్స్ వీళ్ళందరూ వచ్చి వీళ్ళ ప్లాన్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో అది వినగానే వాళ్ళు ఒప్పుకోరంట. సో అలా వీళ్ళిద్దరి మధ్యలో పెద్ద ఫైట్ అనేది జరుగుతుంది. అంటే ఎక్స్మెన్ వర్సెస్ అవెంజర్స్ ఫైట్ మనం అక్కడ చూస్తామంట. ఇది అయిపోయాక డూమ్ రీడ్ కి ఒక ప్లాన్ అనేది చెప్తాడు.
దట్ ప్రతి ఒక్క యూనివర్స్కి మెయిన్ పాయింట్ ఇస్ అర్త్. సో ప్రతి ఒక్క అర్త్లో అక్కడికి వెళ్ళి ఒక క్యానన్ అనే డివైస్ క్రియేట్ చేయాలి. సో దట్ ఈ అర్త్స్ ఎప్పుడు కొలైడ్ అవ్వవు ఆర్ దగ్గరికి రావు. ఇవి క్యానల్స్ లో పెట్టాక ఇవి రెండు ఎప్పుడు సెపరేట్ గానే ఉంటాయి అని చెప్పి ఈ ప్లాన్ అనేది ప్రపోజ్ చేస్తాడు. అండ్ దానికి రీడ్ కూడా ఒప్పుకుంటాడు. అండ్ ఈ ప్లాన్ కి తగ్గట్టు అప్పుడున్న టీం అందరూ కూడా 2 పార్ట్స్ స్ప్లిట్ అవుతారంట. అండ్ ఈ మధ్యలో స్టీవ్ థార్ కి చెప్తాడు బతుకున్న లోకిని తను చూశానని. దాంతో థార్ కూడా నేను ఆ లోకిని కలవని చెప్పి స్టీవ్ ని ఆ ప్లేస్ కి తీసుకువెళ్ళమని చెప్తాడు. ఇంకా దాంతో లోకి ఇచ్చిన కార్డ్ యూస్ చేసి లోకి ఏదైతే టీవీలో ఉన్నాడో అది వాళ్ళు కనిపెడతారు. అండ్ అలా వాళ్ళు ఆ టీవీ ప్లేస్ కు వెళ్తారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే కానీ ఆల్రెడీ లోకిని ఎవరో చంపేసి ఉంటారు. అంటే తన హార్ట్ బయటికి తీసేసి తనని చంపేశారంట. ఇది చూడంగానే థార్ వాజ్ అగైన్ వెరీ సాడ్. బట్ అసలు ఇది ఎవరు చేశారనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. సో అలా వెతుకుతున్నప్పుడు దే అండర్స్టూడ్ ఇదంతా డూమే చేశాడని. సో అందుకే వెంటనే స్టీవ్ డూమ్ దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు ఇలా ఎందుకు చేసావని అడుగుతాడు. అప్పుడు డూమ్ అసలు ఏం జరిగిందో చెప్తాడు. దట్ లోకి హెల్ప్ తో స్టీవ్ డాక్టర్ డూమ్ ఆర్ ఫెంటాస్టిక్ ఫోర్ యూనివర్స్ కి వచ్చాడు. దాని మూలాన వీళ్ళ యూనివర్స్ కి ఇన్కర్జన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ డాక్టర్ డూమ్ ముందే అర్థం అవటం మూలాన తను మొత్తం ఆపడానికి ఎన్నో ట్రైస్ అనేవి చేశాడు. అండ్ అలా చేస్తున్నప్పుడే ఒక ట్రైలో మొత్తం ఫెయిల్ అయిపోయి ఒక పెద్ద బ్లాస్ట్ అనేది జరిగింది. అండ్ ఆ బ్లాస్ట్ లో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయింది. అండ్ దాంతో పాటే తన ఫేస్ మొత్తం కాలిపోయింది. ఇంక అప్పటి నుంచి తాను ఈ మాస్క్ అనేది వేసుకున్నాడు. సో అసలు స్టీవ్ వాళ్ళ యూనివర్స్ లో ఉండటం మూలానే ఇదంతా జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయింది. అండ్ తను ఇదంతా చూడాల్సి వచ్చింది కాబట్టి తను ఫస్ట్ నుంచే స్టీవ్ ఆర్ తన ఫ్యామిలీని హార్మ్ చేయాలనుకున్నాడు. దాంతోపాటు డూమ్ కోరుకున్నాడు ఇన్కరేజ్ అనేది జరగాలి. అది జరిగితేనే మొత్తం అంతా అయిపోద్ది. అప్పుడు తను సొంతంగా ఒక కొత్త కింగ్డమ్ అనేది క్రియేట్ చేయొచ్చని తన ప్లాన్. అండ్ ఇదంతా చెప్తానే తాను లిటరల్ స్టీవ్ రాజర్స్ పిల్లోడిని తన ముందే చంపేస్తాడు. అండ్ చంపేశాక తాను లాట్వేరే చెప్తాడు ఇక్కడ ఒక పెద్ద వార్ జరగబోతుంది, దానికోసం ప్రిపేర్ అవ్వమని. అండ్ తను చెప్పినట్టే అక్కడికి అవెంజర్స్, ఫెంటాస్టిక్ ఫోర్, ఎక్స్మెన్ అండ్ అలాగే థార్ తన మొత్తం ఆర్మీతో కలిసి అక్కడికి వస్తాడు. అండ్ అక్కడ ఎక్స్పెక్ట్ చేసినట్టే డూమను వీళ్ళందరి మధ్యలో ఒక పెద్ద వార్ అనేది జరిగిద్దంట. అండ్ జరుగుతున్నప్పుడే బ్యాక్గ్రౌండ్ లో ఇన్కర్జన్ స్టార్ట్ అయిపోద్ది. అండ్ ఎలా అయితే డూమ్ ఫస్ట్ నుంచి అనుకున్నాడో అలాగే ఇన్కర్జన్ అనేది జరిగిపోద్దంట. లిటరలీ అంటే మనం ఎలా అయితే ఇన్ఫినిటీ వార్ లాస్ట్ లో థానోస్ గెలవడం చూసామో అలాగే ఆల్మోస్ట్ డూమ్స్ డే లాస్ట్ లో కూడా డూమ్ అనుకున్న ప్లాన్ సక్సెస్ఫుల్లీ జరుగుతుంది. అండ్ అప్పుడు మనకు తెలుస్తుంది లోకిని చంపేశాక డూమ్ తన పవర్స్ అనేవి తీసేసుకున్నాడు. సో ఇక్కడ లోకి పవర్స్ యూజ్ చేసంట తాను మొత్తం బ్యాటిల్ వరల్డ్ ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేస్తాడు. అండ్ అక్కడ చనిపోయిన వాళ్ళు ఆర్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ బ్యాటిల్ వరల్డ్ లో ప్లేస్ చేస్తాడు. అండ్ చేయడంతో పాటు వాళ్ళందరి మెమరీస్ ఇరేస్ చేస్తాడు. అండ్ అలా తను థ్రోన్ మీద కూర్చుని వీళ్ళందరినీ రూల్ చేస్తూ స్టార్ట్ చేస్తాడు. సో మోస్ట్లీ మనకి డూమ్స్ డే ఎండింగ్ ఇలాగే జరగవచ్చు. అంటే ఈ లీక్ కాకపోయినా స్టిల్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఎక్స్పెక్టెడ్ ఎలా అయితే వాళ్ళు ఇన్ఫినిటీ వార్ లాస్ట్ లో థానోస్ స్కిల్స్ కార్డ్ ఏదైతే ప్లేస్ చేశారో సేమ్ ఆల్మోస్ట్ ఈ మూవీ లాస్ట్ లో కూడా అలాగే జరగచ్చు. బికాస్ కామిక్స్ లో కూడా ఇదే జరుగుతుంది. ఇన్కర్షన్స్ అనేవి జరిగిపోతాయి. అండ్ ఎవరికి అర్థం కాదు ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది. బికాస్ అందరూ బ్యాటిల్ వరల్డ్ లో ఉంటారు, జస్ట్ కొంతమందికే గుర్తుంటాయి. సో మీకు కనుక కామిక్ ఇంకా స్పెసిఫిక్ గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. బట్ ఎనీవేస్ ఈ లీక్ ఏదైతే ఉందో ఇది ఇంటర్నెట్ మొత్తం సర్క్యులేట్ అవుతుంది. అందరూ ఆల్మోస్ట్ ఇదే కరెక్ట్ అని అనుకుంటున్నారు. దీంతో పాటు ఇఫ్ యూ రిమెంబర్ రీసెంట్ గా మనం ఇంకో లీక్ కూడా చూసాము. వేర్ ఆల్మోస్ట్ కొంచెం బ్లరీగా ఉన్న ఒక ఫుటేజ్ బయటకు వచ్చింది. ఇన్ విచ్ ఒక బ్యాటిల్ సీక్వెన్స్ చూస్తాము వేర్ డాక్టర్ డూమ్ తన పవర్స్ యూజ్ చేసి సెంటినల్స్ ని మళ్ళీ బతికిస్తాడు. అండ్ ఆ సెంటినల్స్ వచ్చి అక్కడ ఉన్న ఎక్స్మెన్ వాళ్ళందరినీ చంపుతూ ఉంటాడు. అండ్ ఆ మధ్యలోనే స్టీవ్ రాజర్స్ అండ్ థార్ వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ ఎక్స్చేంజ్ చేస్తారు, లైక్ మియోనీర్ అండ్ స్ట్రామ్ బ్రేకర్. ఆ తర్వాత ఎలా అయితే మనం అవెంజర్స్ మూవీ క్లైమాక్స్ లో ఒక రోల్ అప్ కెమెరా షాట్ ఏదైతే చూసామో సేమ్ అలాంటి సీక్వెన్సే ఈ లీక్ లో కూడా చూసాము. సో ఇలా చాలా విషయాలు అనేవి లీక్ అవుతున్నాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం వచ్చేసి రీసెంట్ గానే జస్ట్ 1 day బ్యాకే గోస్ట్ రైడర్ ఇది ఒక క్లిప్ అనేది లీక్ అయింది. ఇన్ విచ్ గోస్ట్ రైడర్ మొత్తం మంటల్లో నుంచి అంటే హెల్ నుంచి తన బైక్ వేసుకొని వస్తున్నాడు. ఎందుకు ఈ లీక్ కూడా కొంచెం ట్రస్టబుల్ అంటే ఈ లీక్ ఎప్పుడైతే జరిగిందో ఆ తర్వాత నుంచి క్లిప్స్ ని మార్వెల్ సొంతంగా టేక్ డౌన్ చేస్తుంది. ఎప్పుడైతే మార్వెల్ టేక్ డౌన్ చేయడం స్టార్ట్ చేస్తుందో మనం ఆ లీక్ ఆల్మోస్ట్ రియల్ అని అనుకోవచ్చు. బికాస్ ఇది రియల్ కాకపోతే వాళ్ళు వాటిని పెద్దగా ఏం కదలపరు. సో దాని అర్థం గోస్ట్ రైడర్ కూడా మనం ఈ మూవీలో చూడొచ్చు. దాంతోపాటు ఇంకో లీక్ ఇస్ దట్ టోబీ మేగర్ స్పైడర్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆ స్పైడర్ మ్యాన్ మనమంట ఐరన్ సూట్ లో చూడొచ్చు. సో ఇలా చాలా ఇంట్రెస్టింగ్ లీక్స్ అనేవి వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ఏ మూలాన చాలా వరకు ఏది రియల్ ఏది ఫేక్ ఏది అసలు నిజంగా లీక్ అయిన ఫోటోలో అర్థం కాని పరిస్థితి. బట్ స్టిల్ ఎనీవేస్ ఇండియానికైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. స్టోరీ కొంచెం ఇటు అటు ఉన్నా కానీ నాకు తెలిసి తర్వాత కూడా దీన్ని చాలా ఎనలైజ్ చేసి ఉంటారు. అండ్ అక్కడ ఉన్న రూసో బ్రదర్స్ కాబట్టి వాళ్ళకి తెలిసి ఎలా హ్యాండిల్ చేయాలనేది. సో ఓవరాల్ నాకు తెలిసి అవెంజర్స్ డూమ్స్ డేకి సంబంధించిన లీక్స్ అన్ని నాకు తెలిసి ప్రస్తుతానికి కవర్ చేస్తాను. ఇంకేమైనా మిస్ అయి ఉన్నా ఆర్ మీ థియరీస్ ఏమైనా ఉన్నా కింద కమెంట్స్ లో చెప్పండి.
సో ఇలాంటి ఇంకా కంటెంట్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.